మా షబీర్ అలీ రేవంత్ రెడ్డి గారిని పొగిడాడు. ఏమన్నాడు? వచ్చే 10 ఏళ్లు రేవంత్ రెడ్డి గారే అని చెప్పి. షబీర్ అలీకి గుర్తు చేస్తున్నా, 4 రెడ్లు మంత్రులు ఉన్నారు కదా, ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు? 4 రెడ్లు మంత్రులు ఉన్నారు కదా, ఒక ముస్లిం మంత్రి ఎందుకు లేకుండా పోయిండు? నిన్నటి కేసీఆర్ గవర్నమెంట్ లో ఉప ముఖ్యమంత్రి అన్న మహమ్మద్ అలీ ఉన్నాడు కదా. ఆత్మవంచన ఎందుకు చేసుకుంటావు షబీర్ అలీ? అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతావు షబీర్ అలీ? ఆత్మవంచన ఎందుకు చేసుకుంటావు? అస్తిత్వాన్ని ఎందుకు కోల్పోతావు? ఇప్పుడే వాస్తవానికి కారణాలు ఏమైనా 70% పైగా ముస్లింలు కాంగ్రెస్ కోట్లేసింది అంటుండ్రు కదా. ముస్లిం పిల్లల స్టేట్మెంట్ చూస్తున్నా నేను. మెజార్టీ ముస్లింలందరూ కాంగ్రెస్ కోట్లయితేనే గెలిచిండ్రని చెప్పి. మెజార్టీ ముస్లింలందరూ కాంగ్రెస్ కోట్లయితే కాంగ్రెస్ గెలితే మరి ముస్లింలో ఒక మంత్రి ఎందుకు లేడు? నిన్నటి గవర్నమెంట్ లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, నిన్నటి కేసీఆర్ గవర్నమెంట్ లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఈ గవర్నమెంట్ లో ఒక మంత్రి కూడా ముస్లిం లేడు కదా. 10 ఏళ్లు రేవంత్ రెడ్డి గారే ఉంటాడని చెప్పి ఎట్లా నువ్వు మాట్లాడతావు? రాబోయే 10 ఏళ్లు కూడా మంత్రి లేకపోయినా నువ్వు బానిసత్వం చేయడానికి అక్కడ